సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ్ మండలం పెద్దాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ ను మెదక్ జిల్లా పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీస్ వారు పట్టుకొని డిఎస్ఓ మెదక్ వారికి సమాచారం ఇవ్వగా డిప్యూటీ తహసీల్దార్ శ్రీమతి ప్రంతారెడ్డి పంచనమ్మ నిర్వహించి సిఆర్ నెంబర్ 55/24 అస్ 420 ఐపీఎస్ అండ్ సెక్షన్ 7 1955 కేసు నమోదు చేసి పరిశీలించడం జరిగింది. స్వాధీనం చేసుకున్న పీడీఎఫ్ రైస్ 54 టన్నులు. స్వాధీనం చేసుకునే పీడీఎస్ రైస్ విలువ మొత్తం 10,80,000 రూపాయలు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ మొత్తం 23 లక్షలు. అధిక సంఖ్యలో పట్టుబడ్డ పీడీఎఫ్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్ తరలించి శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని బి రమేష్ అదనపు డబ్బులకు ఆశపడి పీడీఎఫ్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని ఆయనపై కేసు నమోదు చేసి మరియు వాహనదారులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. అందులో 10 క్వింటాల 10 టన్నుల రైసు అనేది తరలిస్తున్నారు. ఎక్కడ తరలిస్తున్నారని వెరిఫై చేస్తే ఈ వెంకటేశ్వర రైస్ మిల్ గడిపెద్దాపూర్ గ్రామంలో దానికి ఈ పీడీఎస్ రైస్ అనేది తరలిస్తున్నారు చెప్పడం వల్ల ఇందులో కూడా వెంకటేశ్వర రైస్ మిల్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 3 వెహికల్స్, ఒక లారీ అండ్ ఒక డీసీఎం, ఒక బుల్లెట్, 3 వెహికల్స్ కూడా పట్టుబడినాయి. ఇందులో మొత్తంగా ఈ 4 వెహికల్స్లో తీసుకుంటే మొత్తంగా దాదాపు 54 టన్నులు, దట్ మీన్స్ 540 క్వింటాల్స్, 540 క్వింటాల రైస్ని పీడీఎస్ రైస్ని అక్రమంగా నిర్వహించినందుకు వెంకటేశ్వర రైస్ మిల్ తర్వాత వాళ్ళు చీటింగ్ చేసినందుకు మన పీడీఎస్ చట్ట ప్రకారం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం వీటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి లోకల్ డీటీ తహసీల్దారు డిప్యూటీ తహసీల్దార్ ప్రంతారెడ్డి పంచనామా గురించి వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా అక్రమంగా ఎవరైనా కానీ పీడీఎస్ రైస్ని తక్కువకు కొన్ని ఎక్కువకు అమ్మడము, రీసైక్లింగ్ చేయడము, మళ్ళీ గవర్నమెంట్ విక్రయించడం ఇట్లాంటి అసాంఘిక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే వాటిపైన పోలీసు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందని ఇష్టంగా కానీ సింగిల్ 1 రూపీకి ఇస్తుందో అటువంటి వాళ్ళతోటి వీళ్ళు కలెక్ట్ చేసి వాటిని ఎక్కువ రేటుకు అమ్మడం, మళ్ళీ లేదా తిరిగి గవర్నమెంట్కే మళ్ళీ ఎక్కువ రేటుకు 30 రూపీస్కి 40 రూపీస్కి అమ్మడం జరుగుతాం. మిల్లర్లే కొనుగోలు చేసి వాళ్ళు చట్ట ప్రకారం చేయాల్సింది. అంటే గవర్నమెంట్ యాక్చువల్గా ఈ పీడీఎస్ రైస్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో దానికోసము ఈ కస్టమ్ మిల్డ్ రైస్ అని ఇస్తాం మనం. అంటే ప్రతిసారి పంట వచ్చినప్పుడు రైతులతోటి గవర్నమెంట్ కొని ఆ మిల్లులకు ఇచ్చేసి వాళ్ళు అంటే 1 క్వింటాల్ ఇస్తే సమ్ 67 or 68 కేజీస్ రైస్ వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి. సో అట్లాంటి రిటర్న్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేస్తుందో వాటిని తీసుకొని అది అమ్మేసుకొని తర్వాత ఇట్లాంటి కలెక్ట్ చేసినవి అంటే ఇవి దాదాపు ఒక 10 రూపీస్కి అట్లా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవే వాటిని కస్టమ్ అంటే మేము చేసినాము అని దాదాపు 30 రూపీస్ వరకు గవర్నమెంట్. సో దీనివల్ల ఏమవుతుంది, మిడిల్లో దాదాపు 20 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. సో సంబంధించిన వరకు అంటే గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో ఈ పీడీఎస్ రైస్ మీద కూడా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని ప్రకారం అంటే గవర్నమెంట్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో మా జిల్లా టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో టాస్క్ ఫోర్స్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది. సో వాళ్ళు రెక్కి నిర్వహించి పట్టుకోవడం జరిగింది.